అండి ఎక్కడికి? టాక్సీ ఎందుకండి? సైకిల్ రిక్షాలో పోవచ్చు కదా. అది కాదండి. ఈ కార్లోనా? ఈ కార్లోనే. నీకోసం విమానం వస్తుందా? ఏమిటండి ఇది? బత్తాయి భయపడకయ్యా. స్టార్ట్ చేయి, స్టార్ట్ చేయవయ్యా. స్టాప్ 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 స్టాప్. ఆపవయ్యా. దిగోయ్యా, దిగు. ఇదిగో. బత్తాయి రావయ్యా. ఇక్కడే ఇక్కడే రా. సినిమాల్లో చేరుస్తానని ఇక్కడ తీసుకొచ్చారేంటి? ఇక్కడేనయ్యా షూటింగ్ చేసేది. ఇక్కడ ఎటు చూసినా గుడిసెలున్నాయంటే? అదంతా సినిమా కోసం సెట్ అయ్యా. ఏమిటండి వదలండి చెయ్యి. యాక్టింగ్ ఎత్తానయ్యా. వద్దండి వదలండి. టాప్ లేపేస్తా. మా అమ్మాయి చేసి దబాయిస్తున్నారు. దబాయింపు పాటు పాటు పీకేస్తారు. ఆగమంటే అక్కడికి పారిపోతున్నావు. అగో, ఇంత ముందు నీకు ఎన్నిసార్లు నేను వార్నింగ్ ఇచ్చాను. పట్టణానికి వచ్చిన అమాయకులకి టోపీ వేయదని. ఊరు కాని ఊరొచ్చి ఎందుకయ్యా అవస్థ పట్టాం? ఏం బ్రదర్, ఈ ఊళ్ళో నీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేరండి. ఏమ్మా, ఇప్పుడు నీకు తృప్తే కదా? ఉదయాన్నే నీ ఆలయానికి వచ్చి మొక్కినడం చేత చిక్కులో పడాల్సి వచ్చింది. ఆ టాక్సీ రాముడు ఒక రోజు నా చేతుల్లో పడకపోతాడా? వాడి చేతులు విరగొట్టినట్టయితే నా పేరు రాధే కాదు. అమ్మా, రోజు నాకు కాస్తో కోస్తో చిల్లర దొరికేటట్టు చేసేదానివే, ఈ రోజు ఇలాంటి పని చేసావేమిటి? నాకు అన్నయ్య తమ్ముడా అమ్ముందా?
సర్వం నువ్వే కదా. హా, ఏం చేసినా నువ్వు ఆలోచించే చేస్తావు. వస్తానమ్మా. రా విజయ్ రా. ఇదే మన మహల్. బాగుందా? ఎవరు లేరు ఇక్కడ, మీరు ఒంటరిగా ఉంటున్నారా? లేదే, తోడుంది. ఏమిటండి ఇది? ఈవిడే నా మాతృమూర్తి. ఏ ఫోటో లేదు ఇందులో. నేనెప్పుడూ చూడని మా అమ్మ మొహాన్ని ఇందులో ఊహించుకుని మురిసిపోతుంటాను. మధురన్న పేరు మనం వినగానే మీనాక్షీదేవి జ్ఞాపకం వచ్చినట్టు ఈ ఖాళీ ఫ్రేమ్ చూస్తే నా మాతృమూర్తి జ్ఞాపకం వస్తుంది. నేను మీ మనసుని బాగా బాధ పెట్టాను అనుకుంటాను. అంత మాట అనుకో. నాకు తృప్తిగా సంతోషంగా ఉంది. ఎందుకంటే నా బాధలు గాథలు ఇంతవరకు ఎప్పుడూ ఎవరూ అడగలేదు. నేను 10 మందికి ఉద్యోగాలు ఇప్పించాను, ఉపకారాలు చేశాను. కానీ ఒక్కడూ కూడా నాతో ప్రేమగా మాట్లాడనే లేదయ్యా. నిజం చెప్తున్నా, నేను మిమ్మల్ని నా జన్మలో మర్చిపోను. ఇకపైన నువ్వే నాకు స్నేహితుడివి, చుట్టానివి, సోదరుడివి. విజయ్. మ్మ్. రావయ్యా టాక్సీ, రారా. వచ్చి కూర్చో. అరే ఆయన్ని కూర్చోమనయ్యా. ఇవాళ నా పుట్టినరోజు. నీ తిను. మాకేం వద్దులేమ్మా. ఒక టీ బన్ను చెప్పరా? అరే ఏమిటయ్యా? ఇంకేం తెమ్మంటావమ్మా? వాళ్ళకి ఒక్కో చికెన్ బిర్యానీ, నాకు ఇంకో మటన్ బిర్యానీ తీసురా. సప్లయర్, ఒట్టి బిర్యానీ ఏం బాగుంటుందయ్యా? కోడిగుడ్డు కుర్మా తీసురా. సప్లయర్. వస్తున్నామా? అయ్యో, కడుపులో ఏం ఖాళీ లేదమ్మా. కూర్చోయ్యా. సరైన లూజ్ లో ఉన్నావేంటయ్యా? అది ఇది తింటేనే ఒంట్లో ఓపుకుంటుందయ్యా. పట్టించండి పట్టించండి. రావయ్యా ఇలా దగ్గరకు రావయ్యా. గుడ్లప్పగించి చూస్తున్నావు, ఏముంది నా మొహంలో? కూర్చోడయ్యా. అమ్మా వాడిని కొట్టకు, వాడికి వెళ్ళకను. అయ్యయ్యో, మెల్లకన్నా నాయనా. కోప్పడకు. నా లెక్కలో బిర్యానీ కుర్మా తిను పో. ఏమిటయ్యా వేళ్ళు చప్పరించుకుంటూ? ఇంకేమన్నా కావాలేంటి? వద్దు మహాతల్లి, వద్దు. అయితే లేదు, చేతులు కడుకోండి. అరే పొండయ్యా. నీళ్ళు ఎక్కడున్నాయి? బిల్లంతా 38 రూపాయలు. 50లో 38 పోతే ఎంత? 50లో 38 పోతే 12 రూపాయలు. ఇవ్వు. తెల్లబోతావేంటయ్యా? మిగతా 12 పో. ఏమిటమ్మా ఎగతాళిగా ఉందా? ఆహా, అత్త కడుకు బావా ఇంత సరసం ఆడుతున్నా. మాట చెల్లిస్తా లేదా? నువ్వెప్పుడు డబ్బులు ఇచ్చావమ్మా? అయ్యయ్యో, అందరూ రండి, ఎంత అన్యాయమో చూడండి. ఎవరైనా అడగండి, కొంచెం అందరూ రండి. ఇక్కడ నువ్వు ఆరంభించావా? మరేంటయ్యా, బిల్లరపై అంటే ఎప్పుడు ఇచ్చామంటున్నాడు. అరవకమ్మా అరవకు, నేనిస్తా. ఈయన పెద్ద ధర్మదాత. 50 రూపాయలంటే ఫ్రీగా పారేస్తాడు. చాలా బాగా నేనేస్తాను. అరే పోయాంట. పదరా పదరా. అరే, బ్యాలెన్స్ కరెక్ట్ గా ఉందో లేదో చూడండి. అరే నా పర్సు. మరి నాపస్తానా? టాటా. అమ్మయ్య, నాదుందిలే.